పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అండి. కొన్ని కాదు, ఒక ఇన్సిడెంట్ రిపీటెడ్గా రెండోసారి కూడా జరిగింది. అది షేర్ చేస్తున్నాను. అలాగే కాస్త ఆలోచించమని చెప్పి ఒక మెసేజ్ లాగా అనుకోవచ్చు, ఏదైనా కానీ. రీసెంట్గా మేము ఢిల్లీకి వెళ్ళాము మ్యారేజ్కి అని చెప్పి, అది మీకు షార్ట్స్ పెట్టాను కదా. సో ఆ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అండి, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఓన్లీ ఆ పని ఒకటే కాకుండా మాకు పర్చేసింగ్ పని కూడా చూసుకుందామని ప్లాన్ చేసుకుని వెళ్తాం అనమాట. దానికి అనుగుణంగానే కొంచెం మేము దాదాపు 1 వీక్ వెళ్ళాము. సో ఆ ప్రాసెస్లో మ్యారేజ్ చూసుకున్న తర్వాత మేము నైనిటాల్ నుంచి మళ్ళీ జైపూర్కి బై రోడ్ వెళ్ళాము. అది ఎక్స్ప్రెస్ హైవే ఉంటుందన్నమాట, ముంబై ఎక్స్ప్రెస్ హైవే. సో ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తూ ఉండగా నైటు 8:30 అనుకుంటా అయింది. 8 o'clock అరౌండ్. చలికాలం కదండి, 6ంటికే చీకటి అయిపోతుంది బాగా. 7:30, 8 ఆ టైం అనుకుంటా. టైం గుర్తులేదు, నాకు గుర్తులేదు కదా, టైం అసలు చూసుకోలేదు మేము. అంతేలేండి, 8 అయినట్టుంది. ఇంకా మేము ఇంకో గంట జర్నీ చేసి ఆగిపోదామని అనుకున్నాము. ఎక్కడన్నా దారిలో ఏదైనా ప్లేస్ చూసుకుని ఆగుదాం అనుకున్నాము. కానీ ఏమైందంటే లోపల కారు దడ సౌండ్ వచ్చింది. అంటే ఆ వచ్చిన సౌండ్ ఎట్లా అంటే, మనకి ఒకసారి టైరు సడన్గా పంచర్ అయిపోయినాక కొంచెం మన స్పీడ్లో వెళ్ళేటప్పుడు వస్తుంది చూసారా, అప్పుడు గబాలను మా వారు ఏంటంటే పక్క ఆపేసి దిగి చూస్తే వర్షం పడుతుంది ఓ పక్కన సన్నగా తుప్పర. దిగి చూస్తే 4 టైర్లు బాగానే ఉన్నాయి. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాలే. బానెట్ ఓపెన్ చేసి చూస్తే నేనేమో చీకటి ఉంటుంది కదండి, హైవే మీద లైట్లు ఉండవు కదా. నేను ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే బానెట్ ఓపెన్ చేసి చూశారు. ఎక్కడ ఏంటి అనేది అర్థం కాలే. అంటే ఎవరి కార్లు వాళ్ళకి తెలుస్తాయి. అంటే అది ఈయన ఫ్రెండ్ వాళ్ళది హోండా సిటీ కార్ తీసుకుని వెళ్ళామన్నమాట. చూశారు, తనకేం అర్థం కాలేదు. బెల్ట్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఏం జరిగిందనేది అర్థం కాల. ఈ లోపల ఈయన ఫ్రెండ్కి ఫోన్ చేశారనమాట, సునీల్ భయ్యాకి. ఈయన ఫోన్ చేస్తే ఇంతకు ముందు ఎప్పుడు అవ్వలేదు, ఏం జరగలేదు అని చెప్పన్నారు. వీడియో కాల్ చేసి చూపించాము, ఏమీ అర్థం కాలే తనకి కూడా. ఇంకా మేము ఏంటంటే ముందు అసలు సొల్యూషన్ ఏంటి అని అడుగుదామని, అక్కడ అసలు హైవే అది బాగా మనకి విజయవాడ ఇట్లా తిరిగే హైవేలాగా కూడా కాదు, చాలా తక్కువ వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో ఏం చేయాలో అర్థం కావట్లా. నేను మా వారేమో అది దాంట్లోనే చూస్తూ ఉన్నారు, నేను వచ్చిన వెహికల్ అలా ఆపుతానే ఉన్నాను అనమాట. మా లగేజ్ అంతా కింద దింపుకున్నాము. ఏం చేయాలి అంటే ఏదన్నా చూద్దాము అన్న ఉద్దేశంతో జాకీ పైకి లేపు చూసినా ఏమి జరుగుతుందా అనేది అర్థం కావట్లేదు. ఈ లోపల వెహికల్స్ ఆపుతుంటే అసలు ఎవ్వరూ రెస్పాండే అవ్వట్లేదు అనమాట. అటు లారీ వాళ్ళు కానీ, ఇటు సొంత మన కారు వాళ్ళు కానీ ఎవ్వరు. ఆ హైవే మీదకి 2 వీలర్స్ అవి రావు. సో ఓన్లీ మనకి ఎట్లా ఇలా కాదనమాట, హైవే మీద 2 వీలర్స్ కానీ ఏమి నార్మల్ వెహికల్స్ రావు. ఓన్లీ హెవీ వెహికల్స్, కార్సే వెళ్తాయి. ఎవ్వరూ ఆపట్లేదు. సర్లే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ మా వారి ధ్యాస పెట్టి చూసారనమాట. చూస్తే దాంట్లో కింద వైపున మనకి ఇంజన్కి అదే టైర్కి కింద వైపున ఒక పార్ట్ ఉంటుంది కదండి, డస్ట్ అది ఇంజన్ లోపలికి వెళ్ళకోకుండా ఒక ప్రొటెక్ట్ చేయడానికి ఒక మడ్గర్ టైప్ ఉంటుంది. దాన్ని ముందు నుంచి ఊడిపోయింది అనమాట. అది ముందు నుంచి కనపడలా, అది వెళ్ళి దీంట్లో చిక్కుకుంది. మన బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్లో చిన్న కార్నర్ బెల్ట్లో పడినట్టుంది. దాని మూలంగా అది మనకి ముందు నుంచి చూసినప్పుడు కనపడలా, పైనుంచి చూసినప్పుడు కనపడలేదు. తర్వాత కానీ నేను అది వీడియో క్లిప్ ఒకటి తీసి పంపించాను తనకి. ఆ వీడియో క్లిప్లో చూసి మా వారు రియలైజ్ అయ్యారనమాట, ఓ ఇది దాని ఊడి దీనికి బట్టి దాని మూలంగా సౌండ్ వస్తుంది అని చెప్పి. అది తీద్దామని ట్రై చేసాము. మాకు అది ఓడటానికి అసలు ఎటు పరిస్థితుల్లోనూ ఓడలేదన్నమాట. సరే లారీల దగ్గర కొంచెం పెద్ద పనిముట్లు ఉంటాయి కదా, కొంచెం వాళ్ళైతే బలంగా ఏదైనా చేయగలుగుతారని చెప్పి ఆపుతా ఉన్నాం అన్నమాట. ఎవరు అసలు రెస్పాండ్ అయితేగా ఆఖరికి నాకే ఐడియా వచ్చిందనమాట. నాకు ఇట్లాంటి తిక్కల ఐడియాలు బాగా వస్తాయి. దానికి ఒక సైడ్ ఏమో కట్ అయిపోయింది, ఆ హోల్ ఉంటుంది కదా స్క్రూ పెట్టే హోలు, రెండో సైడ్ హోల్ ఉంది.
టవల్ చింపి మా దగ్గర ఉన్న టవల్ని పొడుగ్గా చింపేసి దాన్ని తాడులాగా చేసి దాన్ని దీనిలో పెట్టేసి లాగి పైన ఎదర అది ఉంటుంది కదండి బంపర్కి ఉన్న రాడ్స్ లాంటి దానికి కట్టారనమాట. కట్టి ఇంకా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాము. అయితే అండి ఇది ఫస్ట్ టైం కాదు, మాకు ఇంతకుముందు ఇసుజు విజయవాడ తీసుకెళ్ళేటప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాము, ఇసుజు కారు ఫ్రంట్ టైరు ఏం జరిగిందో తెలీదు బ్లాస్ట్ అయ్యిందనమాట. అంటే మేము వెళ్తూ ఉన్నాం, మరి స్పీడ్లో కూడా లేము. అంతకుముందే ఆగి మా వారు వాటర్ బాటిల్ ఎందుకు ఆవేళ తీసుకెళ్ళలేదు, బాటిల్ తీసుకుని నీళ్ళు తాగి కరెక్ట్గా 10 నిమిషాలు కూడా జర్నీ చేయలేదండి. టైర్ ఢామ్ అంది, పొగలు అనమాట టైర్లోంచి. అసలు మా వారికి కాసేపు అర్థం కాలేదు, టైర్ బ్లాస్ట్ అయితే అంత పొగలు ఎందుకు వస్తున్నాయి అనేది. ఆ పొగలు ఎక్కువసేపు మంట టైప్లో వచ్చేసింది అనమాట. మా దగ్గర ఏమో మనం వాటర్ బాటిల్ ఎంత ఉంటే వాటర్ సగం బాటిల్ అప్పుడే కొన్నాం కదా, తాగినాక కొంచెమే వాటర్ ఉన్నాయి. కొన్ని నీళ్ళు పైకిపోతే అది మంట పెద్దదైంది అనుకోండి, కారుకి ఏదన్నా అవుతుంది. నువ్వైతే దిగి పక్కన కూర్చో అన్నారు. ఆ వేళ కూడా అంతే, ఎంతమందికి వెహికల్స్ ఆపినా కానీ అసలు వెహికల్స్ ఎవ్వరూ ఆపట్లేదన్నమాట. భయం వేసింది, మంట ఏమన్నా వస్తుందా ఏంటి అని చెప్పి. ఎంతసేపు ఆపినా ఆపకపోయేసరికి ఇటు సైడు మనకి సర్వీస్ రోడ్లో ట్రాక్టర్ వాళ్ళండి పాపం, ఆ ట్రాక్టర్ అతను చూసి నేను పద్దాకా అందరిని ఆపుతుంటే ఆ అబ్బాయి ఆపి ఏమైంది అని అడిగి ముందైతే తన దగ్గర ఉన్న 2 లీటర్స్ వాటర్ బాటిల్, మన థమ్స్ అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, దానికి గోను సంచి చుట్టుకుని ఇట్లా కవర్ లాగా చేసుకుంటారు కదా, ఆ బాటిల్ మొత్తం తీసుకొచ్చి దాని మీద పోసాడు ఫస్ట్. అయినా కానీ ఆగట్లేదు. అప్పుడు ఆ అబ్బాయి ట్రాక్టర్ మీద కూర్చోబెట్టు ముందు నీళ్ళు పోసి ఇచ్చినాక ఈ లోపల ఇంకో ఆటో అబ్బాయి ఆగాడు అనమాట. అటు సర్వీస్ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఆగారు, కానీ హైవే మీద వెళ్ళేవాళ్ళు ఇటు కార్ వాళ్ళు కానీ అటు హెవీ వెహికల్స్ వాళ్ళు కానీ ఎవ్వరూ ఆపలేదు. ఇంకా ఆవేళే నేను అసలు వీడియో చేద్దాం అనుకున్నాను. పాపం వాళ్ళు ఆటో అబ్బాయి ఆపి అడిగిన తర్వాత అప్పుడు మా వారు వెళ్ళి నువ్వు కూర్చోమని చెప్పి వెళ్ళి మెకానిక్ అని తీసుకొచ్చి, మాకు అసలు ఓడట్లేదు అనమాట. అది ఆ హీట్కి ఇదైపోయింది, టైర్ చేంజ్ చేద్దామన్నా కూడా మాకు ఓడట్లేదు. అప్పుడు వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చి తనతోటి టైర్ చేంజ్ చేయించుకుని మేము విజయవాడ వెళ్ళాం. ఇంతేనా అండి, అసలు ఎవరికి మానవత్వం అనేది ఉండదా అసలు? ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి రోడ్డు మీద ఉంటే ఇంక అట్లా పోవాల్సిందేగా. నాకు కొంచెం వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఒక 10 మంది అయినా ఆలోచించి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇలాంటి ఏమైనా అనుభవాలు ఉంటే కనుక షేర్ చేయండి, కనీసం కొంచెమైనా ఆలోచిస్తారు. మేమైతే మాత్రం ఖచ్చితంగా ఆపుతామండి, ఎవరికైనా ఏదన్నా ఇట్లాంటి అవసరం ఉంటే ఖచ్చితంగా ఆపుతాము. ఏదన్నా వాళ్ళకి ఏం అవసరం ఉందో అది చేసే వెళ్తాము. ఒకసారి అయితే మేము స్కేటింగ్ నేషనల్స్కి వెళ్ళేటప్పుడు ఒకళ్ళకి ఇట్లాగే జరిగితే మా వెనకమాల కారులో ఉన్నవాళ్ళు ఆపి చక్కగా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి అన్నీ చేసి వచ్చారు. అంటే మేము అప్పటికి పాస్ అయ్యి వెళ్ళిపోయాం, మాకు తెలియదు మా వెనకమాల వాళ్ళు. అట్లా మా సర్కిల్లో వాళ్ళందరం చేస్తామండి. కానీ అసలు ఆలోచన ఉండదండి కొంచెమైనా, ఎందుకు ఆపుతున్నారు? నైట్ టైం ఇట్లా లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఏదన్నా అవసరం ఉందా, ఏదన్నా ప్రమాదం జరిగిందా, ఏమి అబ్బే అస్సలు ఇట్లాగే ఉంటారా జనాలంతా? అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. కొంచెమైన మానవత్వం ఉండదా అనిపించింది నాకు. దీని మీద మీకేమనిపించింది? మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేశారా అనేది కామెంట్ చేయండి. కాస్త ఆలోచించండి. వాస్తవంగా ఆ పర్సన్కి ఆ సిచ్యువేషన్ చూస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం అదేంటి అనేది. వాస్తవంగా హెల్ప్ చేయొచ్చా లేదా అనేది కామెంట్ చేయండి. ఇది ఇవాళ చెప్పాలనుకున్నది. కొంచెమైనా ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తానండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సునీత.